వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. పాలకుల తీరు కారణంగా విద్యుత్ సంస్థల్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే తీవ్ర ఆందోళనకు గురికావాల్సి వస్తోందని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎం బాలకాశి మండిపడ్డారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకాశి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో అదానీ దాసోహపడి దాదాపు 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్లుగా స్వయంగా అదానీకి అమెరికా కోర్టులో కేసులు నమోదయ్యాయన్నారు. సెబీ నేతృత్వంలో జరిగిన ఒప్పందాల కారణంగా వందల వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు స్పష్టమవుతోందన్నారు. ఇదే విషయాన్ని కూటమి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడంలో పట్టినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సోలార్ విద్యుత్ కొనుగోలు అదానీ కంపెనీలకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ విషయంలో విచారణ పేరుతో కాలాన్ని వెల్లడిస్తే ఇందులో మీ భాగస్వామ్యం కూడా ఉన్నట్లు అనుమానించాల్సి ఉంటుందన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం అదానీ ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేయాలని ఆయన కోరారు. అనంతరం ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సోలార్ అదానీ పేరుతో విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణకు అడుగులు వేయడం ఏమాత్రం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ సంస్థ ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి రామలింగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర్ణ శివయ్య, ఉప ప్రధాన కార్యదర్శి కె బ్రహ్మానందరెడ్డి, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి బాలకాశి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. నా పేరు పి రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు కడప జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏమిటంటే ఈనాటి రాష్ట్రంలోని పరిస్థితులు కానీ దేశంలోని పరిస్థితులు కానీ విద్యుత్ రంగం పట్ల చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటీకరణ అంటున్నారు, లేదా ప్యారల్గా కొన్ని ప్రైవేట్ కంపెనీలు తెస్తాం, మిమ్మల్ని ప్రైవేటీకరణ చేయం, వాళ్ళ పని వాళ్ళదే, మీ పని మీదే అంటున్నారు. కానీ జరగబోయేది ఏమిటి? ప్రైవేట్ వ్యక్తులకు పెద్ద పెద్ద పట్టణాలు అప్పచెప్తున్నారు, అదేవిధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ అప్పచెప్తున్నారు. మరి మిగిలిపోయింది ఎక్కడ? మారుమూలలో ఉన్నటువంటి గ్రామాలు ఇటువంటివన్నీ మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితులలో ఉద్యోగుల మనుగడ ఎక్కడ? ప్రజలకు ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా అందుతాయి? ప్రభుత్వం కేటాయించినటువంటి, ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి ఉచిత విద్యుత్తు వీటన్నిటికీ కూడా మంగళం పాడే పరిస్థితి ఉంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏ కంపెనీ అయినా కానీ, ఏ ఉత్పత్తిదారైనా కానీ ప్రజెంట్ ఉన్నటువంటి విద్యుత్ సంస్థల ద్వారానే జరగాల. ఇదే విద్యుత్ ఉద్యోగులు ఇందులో పాల్గొనాలా, వీళ్ళనే కంటిన్యూ చేయాలా. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వీళ్ళు దాదాపు 20 సంవత్సరాలుగా మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నారు. మీరు ఇప్పటికే 2-3 సార్లు ప్రభుత్వాలు నడిపినారు ఈ రాష్ట్రంలో. మరి ఈనాడు వచ్చే ముందర కూడా, ఈ ఎలక్షన్ల కంటే ముందర కూడా మేము మిమ్మల్ని ఉన్నట్టు న్యాయం చేసి మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి మేము కోరుకుంటున్నాం, విద్యుత్ ఉద్యోగులకు భద్రత కల్పించండి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఒక భద్రత కల్పించి మీ పట్ల విశ్వాసం పెంపొందించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎనర్జీ ఎస్టేట్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా విద్యుత్ శాఖలోనే విలీనం చేసి విద్యుత్ సంస్థల్లో భాగస్వామ్యాలు చేయాలని, విద్యుత్ ఉద్యోగులకు గుర్తించాలని మేము తెలియజేస్తూ ఈ డిమాండ్ చేస్తున్నాం. అనుకూలంగా స్పందించి గౌరవంగా మమ్మల్ని అందరినీ పిలిచి, ఆయన ముందే చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగులను ప్రతి రంగ ఉద్యోగస్తుల్ని మేము పిలిచి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వచ్చిన కొత్తలో తెలియజేశారు. కానీ ఇంతవరకు అటువంటి కార్యాచరణ చేయలేదు. కాబట్టి మేము ఇప్పుడే అడుగుతున్నాం, ఇక మీదటైనా మీరు మొదలు పెట్టండి. ఎందుకంటే మీకున్న కాలవరకం అనేది కొవ్వొత్తులా కరిగిపోతూ వస్తుంది. 5 ఏళ్ళు అనేది పెద్ద సమస్య కాదు, ఇప్పటికే 10 నెలలు గడిచిపోయింది, ఇంకా రాను తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడే మీరు తక్షణమే ఉన్నటువంటి మా సమస్యలను తీర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కడపలో ఈరోజు విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు యొక్క సమస్యల మీద, మొత్తం విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రజలపై తీవ్రమైనటువంటి భారాలు పడేటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. అదానీకి మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి పద్ధతుల్లో గత ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ప్రభుత్వం కానీ వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సెకీతో అదానీతో చేస్తున్నటువంటి ఒప్పందాల వలన ఈ సోలార్ ఎనర్జీలో దాదాపు 1750 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ప్రకటించింది. మరి మన ఒప్పందాలను రద్దు చేయకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో మేము అడుగుతాం. అందుకని అదానీ అవినీతికి పాల్పడి లంచాలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారాలు మోపేటువంటి పద్ధతులు ఒప్పందాలు చేస్తున్నటువంటి ఏవైతే సోలార్ విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయో వాటన్నింటినీ తక్షణం రద్దు చేసి
కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. అదేవిధంగా ఇది అదాని సంబంధించిన స్మార్ట్ మీటర్లన్నీ బిగిస్తూ ఉన్నారు. మరి అంత అవినీతిపరమైనటువంటి అదాని వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి ఒప్పందాలు చేసుకుంటే అదానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లను ఈ ప్రభుత్వం కొనసాగించమంటే మీరు కూడా అదానికి ఈరోజు లోబడి పనిచేస్తూ ఉంటారని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి అదానీలతోటి సెకీలతోటి ఏవైతే ఒప్పందాలు చేసుకున్నా వాటన్నిటినీ తక్షణం రద్దు చేసిన తర్వాత పునఃసమీక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. పీసీఐ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి సంస్థలో సర్దుబాటు చేయాలి. నూతనంగా వచ్చినటువంటి షిఫ్ట్ ఆపరేటర్లందరికీ కూడా పాత ఆపరేటర్ల మాదిరిగానే వేతనాలు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్స్ తోటి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాలకు మేము సిద్ధంగా ఉంటాం. సూచకంగా ఈరోజు ఈ కార్యక్రమం తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించి ఇటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేదానికి కోనుకున్నాయి. అందులో భాగంగా విద్యుత్ సవరణ బిల్లును తీసుకొస్తూ ఉంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం నోరు మెదపకుండా ఉండడం చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి బానిసలుగా వ్యవహారం చేసేదానికి సిద్ధమైనట్టు కనబడుతూ ఉన్నది. తమ హక్కులు కూడా ఈరోజు వదులుకొని కేంద్రానికి బదలాయించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ కూటమికి ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి తమ హక్కులు కాపాడుకోవాలి. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటూ విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలన్నీ కూడా 18 రకాల రాయితీలు పేద బడుగు బలహీన వర్గాల రైతు వర్గాలకు ఈరోజు శరాఘాతంగా మారిపోతున్నది. కాబట్టి ఈ ప్రజలకు ఇచ్చేటువంటి రాయితీలన్నీ పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ప్రజలపైన ముప్పేట దాడి ప్రారంభమవుతూ ఉన్నది. ఇప్పటికే ప్రారంభమైంది. రాబోయేటువంటి కాలంలో కూడా ఈ నష్టాలన్నీ ప్రభుత్వ సంస్థలకు, లాభాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు పోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని వెంటనే ఈ విద్యుత్ సవరణ బిల్లును మానుకోవాలని చెప్పేసి మానుకొని విద్యుత్ సంస్థను లాభాల వాటిలో పయనించేదానికోసం కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐటీసీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తున్నారు.